అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక 9వ భాగం. రచన కోసూరి ఉమాభారతి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఆ మరునాడే అమ్మ మాస్టర్ గారితో నా కూచిపూడి రంగప్రవేశం గురించి మాట్లాడింది. వీలైనంత త్వరగా ఆ కార్యక్రమం జరిపించేయాలని ఆయన్ని కోరింది. అమ్మ అన్ని విషయాల్లో ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తుంది అని అనుకున్నాను. సంభవామి యుగే యుగే అనే రంగప్రవేశ కార్యక్రమానికి టైటిల్ నిర్ధారించి ప్రాక్టీస్ మొదలు పెట్టించేమంది. అమ్మ చెప్పేది విని కాసేపు ఆలోచించారు మాస్టర్ గారు. నాట్య అంశాల ఎంపిక కూర్పు అయ్యాక త్వరలోనే ప్రాక్టీసులు మొదలు పెడదామనుకున్నారు. ప్రోగ్రాంకి సిద్ధపడటానికి 8 నెలల సమయం అన్నా ఉండాలన్నారు. రాబోయే ఉగాది పండగ సమయానికి ఏర్పాట్లు చేసుకోమన్నారు. ఇక నన్ను యోగా శిక్షణలో నమోదు చేసి ల్యాప్టాప్ తెప్పించారు నాన్న. ఆ సాయంత్రం అమ్మతో పాటు టీ తాగుతూ రంగప్రవేశం ఖర్చులు అంచనా వేయసాగారు. అయినా మన చంద్రకళ ఇప్పటికే గుర్తింపున్న కళాకారిణి కదా. తన రంగప్రవేశం నిర్వహించడానికి ముందు వచ్చే కళా సంఘాలు ఉండవచ్చు, కాబట్టి నన్ను ముందు ఆ దిశగా ప్రయత్నించనివ్వండి అన్నారు నాన్న. ఇక ఇదంతా ఇలా ఉంటే అనుకున్న సమయానికే నాన్న ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. సివిల్ పోస్టింగ్ వచ్చేంత మటుకు నాన్నను తమ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టమని అడిగారు అంకుల్. నాన్న సంతోషంగా ఒప్పుకున్నారు కూడా. క్రిస్టమస్ సెలవుల్లో నాన్న స్టూడియో ఉద్యోగం మొదలుపెట్టడం, ఆర్మీ వాళ్ళ ఫ్లాట్ నుంచి మేము అద్దె ఇంట్లోకి మారటం ఒకేసారి జరిగాయి. వినోద్ ప్రైవేట్ స్కూల్లో చేరాడు. ఇప్పటికే స్పోర్ట్స్లోనే కాక చదువులోనూ మంచి గుర్తింపు పొందాడు వాడు. నా రంగప్రవేశం ప్రాక్టీసులు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. లోక కళ్యాణం కోసం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన భూమిన వెలిసిన ఆ విష్ణుమూర్తికి నీరాజనాలు పడుతూ సాగే సంభవామి యుగే యుగే కథా వస్తువుకి నృత్య అంశాలను చాలా అర్థవంతంగా చక్కగా కూర్చారు మాస్టారు. ఇదొక అందమైన భావనతో ఒక్కొక్క అంశానికి నృత్యం చేస్తూ ఉంటే రాత్రింబవళ్ళు దేవుని సంకీర్తనలో పవిత్రంగా ఉండిపోయింది మనస్సు. దైవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అమ్మవారి స్తోత్రాలు నాలో నిత్యం మారుమ్రోగుతున్నాయి. ఈ నృత్య సాధన, ఇంత గొప్ప గురువుగారు, ఇటువంటి తల్లిదండ్రులు గొప్ప అదృష్టమేనని పదే పదే అనిపిస్తుంది. ఇక ప్రోగ్రాంకి ఢిల్లీ నుంచి మావయ్య వాళ్ళు వచ్చారు. సాంస్కృతిక కళారంగాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ముందుండి ప్రోగ్రాం నడిపించారు. భూషణ్ అంకుల్, నీరు ఆంటీ. ఓ కలలా జరిగినటువంటి నా కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి ఖర్చు భరిస్తూ వైభవంగా జరిపించారు మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ వారు. సుమారుగా 2000 మంది ప్రేక్షకులు ప్రోగ్రాం చూశారని తెలుస్తోంది. నాన్నతో కలిసి వేదికపై కార్యక్రమాన్ని హుందాగా నడిపించాడు జగదీష్. రాణి ప్రార్థనా గీతం పాడింది. వినోద్ సభకు ధన్యవాదాలు తెలిపాడు. ఇకపోతే జగదీష్ ఉన్న 2 రోజులు రాణి అతన్నే అంటిపెట్టుకుని రాసుకు పూసుకు తిరుగుతుందని కోటమ్మత్త తెగ విసుక్కుంది. ఆ 2 రోజులు ఎప్పటికప్పుడు రాణి గురించి నా వద్ద ప్రస్తావించింది. కోపాలకు ఈర్ష్యలకు అతీతంగా నేను మాత్రం నా మనసును పూర్తిగా నా ప్రదర్శన మీదే ఉంచాను. ఇక రంగప్రవేశం ప్రోగ్రాం ఊహించని విధంగా నన్ను ఒక మేటి కళాకారినిగా కూడా నిలబెట్టింది. పేరున్న కళాకారుల నుంచి గుర్తింపు, మీడియా నుంచి, కళా సంస్థల నుంచి కార్యక్రమాలకు ఆహ్వానాలు, కొన్ని ఫిలిం అవకాశాలు కూడా తరుముకుంటూ వచ్చాయి. ఊహ కందని ఈ స్పందన నాకు ఊపిరి సలపకుండా ఉంది. 2 సినిమా అవకాశాలు అంకులు ద్వారానే రావడంతో సంప్రదాయమైన క్యారెక్టర్ అయితే సినిమాల్లో చేయడానికి అభ్యంతరం లేదని నాన్న, అమ్మ అన్నారు. నన్ను అడిగితే నేను కూడా అదే అన్నాను. ఇక ఓ రోజు పొద్దున్న చేతిలో డాక్యుమెంట్స్ ఫైల్తో వచ్చారు అంకుల్. నా కళా జీవితానికి సంబంధించిన బాధ్యతలన్నీ 5 ఏళ్ల పాటు ఆయన చేపట్టనున్నట్టు, దానికి మేము అంగీకరిస్తున్నట్టుగా రాసున్న ఒప్పందాలు తెచ్చాను అన్నారు. అంతా విని క్షణం ఆలోచించారు నాన్న. ఎటువంటి ఒప్పందాలు లేకుండానే తమకు ఆయనపైన పూర్తి నమ్మకం ఉందన్నారు. లీగల్ ఫార్మాలిటీ కనుక తప్పదని నాన్నను ఒప్పించగలిగారు అంకుల్. అమ్మ వంక చూశాను. మంచి పని అన్నట్టుంది ఆమె చిరునవ్వు. నేను నాన్న ఇద్దరం అగ్రిమెంట్పై సంతకాలు చేశాం. నాకు, మా కుటుంబానికి మీరు చేస్తున్న మేలుకు నా ధన్యవాదాలు అంకుల్ అంటూ చేతులు జోడించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. చూడు తల్లి, నాకు రాణి ఎంతో, నువ్వు అంతేనమ్మా. మీరు ఉన్నతంగా ఎదగాలనే నా ఆశ. నువ్వు నర్తకిగా, మన రాణి సింగర్గా పెద్ద పేరు తెచ్చుకోవాలనే అన్నారు అంకుల్.
మీ ఆశీస్సులతో వాళ్ళిద్దరూ తప్పక వృద్ధిలోకి వస్తారు అంది అమ్మ. అది సరే భూషణ్ గారు, నీరు వెంట లేకుండా మీరు మా ఇంటికి రావటం ఇదే మొదటిసారి. ఆమెను చూసి కూడా కొద్ది రోజులైంది. ఎలా ఉన్నారామె అడిగింది. ఓ, మీకు తెలియదు కదూ, ఇవాళ పొద్దున్నే రాణితో పాటు నీరుని ఢిల్లీ ఫ్లైట్కి పంపించి ఇటు వచ్చాను. వీళ్ళ ఢిల్లీ ట్రిప్పు జగదీష్కి తెలియదు. సర్ప్రైజ్ చేస్తారట. అతను ఈ వేసవిలో ఇటు రానేనన్నట్ట. అందుకని తను ఢిల్లీ చూసొస్తానంటూ మొండికేసి ఒక్కతే బయలుదేరింది రాణి. ఇంకేం చేస్తాను, అమ్మను కూడా వెంట తీసుకెళ్ళమన్నాను అన్నారు తాపీగా ఆయన. ఇక అమ్మ ఇచ్చిన కాఫీ తాగి అంకుల్ వెళ్ళిపోయాక అందరం కాసేపు అలాగే కూర్చుండిపోయాం. రాణి ఢిల్లీ ట్రిప్ సంగతి తెలిసాక చాలా అసహనంగా ఉంది. భూషణ్ అంకుల్ ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తును ఊహించుకున్న సంతోషం ఒకవైపు, నా మనసు నాకు దూరం అయిపోతున్నట్టుగా ఏదో వెలితి మరోవైపు. రాణి ఆలోచనలు చేష్టలే దానికి కారణం. కొద్దిపాటి మౌనం తర్వాత నాన్న నోరు విప్పారు. ఇప్పటి వరకు మనమైతే వెళ్ళనే లేదు ఢిల్లీకి. వీళ్ళు చూడు ఎంత స్పీడ్గా విషయాన్ని నడుపుతున్నారో. ఇదంతా ఎలా తిరుక్కుంటారో కదా శారద అన్నారు అమ్మతో. నాన్న అన్న మాటలతో నేనే ముందుగా తేరుకున్నాను. నాన్న, మీరు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకండి, అంతా బాగుంటుంది సరేనా? ఉండండి, అసలు ఇవాళ అంకుల్ రావటం, ఇలా అగ్రిమెంట్ చేయటం గురించి జగదీష్ బాబుకి చెప్తాను అంటూ అక్కడి నుంచి కదిలాను. అయితే మీరు కూడా జగదీష్ పైన ఎక్కువగానే ప్రేమ ఇష్టం పెంచుకున్నారని అనుకోవచ్చా అంటూ అమ్మ నవ్వటంతో పాటు, ఆ అబ్బాయిలోని ఆకర్షణ అలా ఉంది మరి అన్న నాన్న సంజయ్ కూడా వెనక నుంచి వినపడ్డాయి. ఫోన్ వెంటనే తీశాడు జగదీష్. జరిగిన విషయం చెప్పగా విని, వండర్ఫుల్, ఇలాగే జరగాలి, ఇక నీ కెరీర్ దూసుకుపోతుంది అని సంతోషించాడు. అవుననే ఒప్పుకున్నాను. నేను ఫ్రీగా ఉన్నాను చాంద్, కబుర్లు నువ్వన్నా చెప్పు, లేదంటే విను అన్నాడు. మొదటిసారిగా తన చదువు కెరీర్ విషయాలు చెప్పసాగాడు. తన బీఎస్సీ పూర్తయిందని, ఇకపై రెడ్ క్రాస్ వాళ్ళ క్లినిక్లో వాలంటరీ జాబ్ చేస్తూ మెడికల్ స్కూల్ ఇంటర్వ్యూలు చేసుకుంటాను అన్నాడు. వాళ్ళ హెల్త్ యూనిట్తోనే 6 నెలల పాటు పల్లెల్లో కూడా తిరిగి పనిచేసే అవకాశం ఉందని చెప్పాడు. నీ ఆలోచనలు ప్లాన్స్ కూడా చేయగలిగేవిగా ఉన్నాయి అన్నాను. నాకై నేను రాణి వాళ్ళు ఢిల్లీకి ప్రయాణమైన విషయం ఎత్తలేదు. ఇక భూషణ్ అంకుల్ నన్ను ఒక కళాకారిణిగా ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగాక జీవితం శరవేగంతో సాగుతోంది. డ్యాన్స్ ప్రోగ్రాములు, టీవీ షూటింగ్లతో ఉత్సాహంగా కొనసాగుతూ నేను ఆర్థికంగా కూడా ఎదుగుతున్నాను. యోగా ట్రైనింగ్తో పాటు జూనియర్ కాలేజీ 2వ సంవత్సరం చదువు అశ్రద్ధ చేయకుండా కొనసాగుతున్నాను. నాన్న ఆరోగ్యం విషయం కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటున్నాను. ఆయనకు సోకిన మయస్థీనియా గ్రావిస్ వ్యాధి గురించి తెలుసుకున్నాను. అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఆయన. స్టూడియో బాధ్యతల పర్యవేక్షణ సులువుగానే ఉండడంతో అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు. కండరాల బలహీనతకు ఆయన వాడే మందు విషయమై తరచుగా డాక్టర్ని కలుస్తూ ఉండాలి. నాన్న వ్యాధి గురించి నాకు తెలుసునని అమ్మకు అర్థమైపోయింది. ఇక సంగీత అకాడమీ వారి సహాయక కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేయడానికి అమ్మ చేత దరఖాస్తు పెట్టించారు భూషణ్ అంకుల్. ఆ స్థాయికి ఎంపికయ్యే అర్హతలన్నీ ఉన్నాయని అమ్మని ప్రోత్సహించారు ఆయన. మా కుటుంబాన్ని, అమ్మని కూడా మంచి స్థితిలో చూడాలన్న ఆయన ఆలోచనలకు భూషణ్ అంకుల్ పట్ల నాకు గౌరవం రెట్టింపైంది. రాణి మాత్రం ఎప్పట్లాగా జగదీష్ కుటుంబానికి దగ్గర అవ్వాలన్న ఆలోచనలోనే ఉందని నా అంచనా. జగదీష్ నుంచే నాకు రాణి విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇక ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటున్నాం. స్టూడియో వారి కొత్త సినిమా విడుదలైన వారంలోనే ఒక గొప్ప చిత్రంగా పరిగణించబడినందుకు అంకుల్, నాన్న చాలా సంతోషించారు. నాన్న సాయం తనకు 1000 ఏనుగుల బలమంటూ సినిమా విడుదల సందర్భంగా భూషణ్ అంకుల్ విలేకరులతో కూడా చెప్పడం విశేషం. ఇదే సమయంలో దాదాపు 10 నెలల పాటు చేసిన ప్రయత్నాలు ఫలించి నాన్నకు రెవెన్యూ శాఖ ఆఫీసర్గా మొదటి పోస్టింగ్ నెల్లూరులో వచ్చింది. విజయ్ భూషణ్ స్టూడియో వదిలిపోతున్నందుకు బాధగా ఉన్నా నాన్న పోస్టింగ్ విషయం సంతోషంగా ఉంది అన్నారు అంకుల్. ఇక 2 ఏళ్ల తర్వాత గడిచిన ఈ సమయం మా జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు తెచ్చింది. నెలల తేడాతో అనారోగ్యం వల్ల నానమ్మ, తాత చనిపోవటం మా మనసుల్లో ఎంతో విషాదాన్ని కూడా నింపింది. హై స్కూల్ చదువుతో పాటు స్పోర్ట్స్ టీం లీడర్గా బిజీగా ఉంటున్నాడు వినోద్. దాంతో సెలవులు, ప్రయాణాలు అంటూ మేము ఎక్కడికి వెళ్ళక మా వద్దకు ఎవరూ రాక చానాళ్ళయింది. నాన్న నెల్లూరులో జాబ్ చేస్తున్నారు. ఆయనకి వండి పెడుతూ కోటమ్మత్త నాన్న వద్దే ఉంటోంది. దగ్గరే అవటంతో ఇద్దరూ తరచుగా చెన్నై వచ్చి వెళ్తూ ఉంటారు.
అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యం తిరగబెట్టినా విశ్రాంతి తీసుకుని కోలుకోగలుగుతున్నారు. నాతోనే కాక వినోద్తో కూడా తన ఆరోగ్య విషయం మాట్లాడుతున్నారు నాన్న. మ్యూజిక్ అకాడమీ అసోసియేట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ అమ్మ ఇప్పుడు వారాంతాల్లో మాత్రమే మ్యూజిక్ క్లాస్ చెప్తోంది. అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ వద్దకు వెళ్ళాలని ఎంతగానో ఎదురు చూస్తున్న మాకు ఉన్నట్టుండి అవకాశం దొరికింది. నెల రోజుల పాటు తనకు స్పోర్ట్స్ నుంచి విశ్రాంతి దొరికిందని వినోద్ చెప్పడంతో ప్రయాణం ఏర్పాట్లలో పడ్డాం. తన కొడుకు వద్దకి కోటమ్మత్త, అమ్మమ్మ వాళ్ళ వద్దకి మేము బయలుదేరాం. పొలం విషయాలు చూసుకుని మాకన్నా ముందే తిరిగి చెన్నై చేరబోతోంది కోటమ్మత్త. క్రిస్టమస్ సెలవులే కాక ఢిల్లీ నుంచి జగదీష్ వాళ్ళు కూడా గుంటూరు రానున్నారు. ఇక సాయంత్రం పెందరాళే భోజనం చేసి ఇంటి నుంచి బయలుదేరాం. అత్తని కర్నూలు ట్రైన్ ఎక్కించి మేము గుంటూరు వెళ్ళే ట్రైన్ ఎక్కాం. బయలుదేరిన కాసేపటికే ట్రైన్ వేగం పుంజుకుంది. అమ్మ అందించిన యాపిల్స్ తినటం అయ్యాక వినోద్, నేను పై బర్తుల మీద చేరాం. పట్టాల మీద రైలు పెరుగుతున్న చప్పుడు వింటూ నవల చేతిలోకి తీసుకున్నాను. చేతిలో పుస్తకం పట్టానే కానీ అందరితో కలిసి గడపనున్న సమయం ఎలా ఉండబోతోందో అని ఆలోచించసాగాను. జగదీష్ని చూసి కూడా 2 ఏళ్లకు పైనే అయింది. ఇంచుమించు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా ఇన్నాళ్ల తర్వాత కలవబోతున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మ పెద్దగా నవ్వటం విని పుస్తకం మూసేసి కిందకు చూశాను. నాన్నకి కబుర్లు చెప్తూ హాయిగా నవ్వుతోంది అమ్మ. తన విద్యకు తగ్గ హోదా లభించినందుకు అమ్మ సంతోషంగా ఉంది. నాన్న ఆరోగ్యం గురించి కూడా ఆమె మనసు కాస్త కుదుట పడింది. అన్నింటా అంకుల్ సలహా అమ్మ తీసుకుంటే అంకుల్ని తన లైఫ్ లైన్ అంటూ ఉంటారు నాన్న. భూషణ్ అంకుల్ పైన అంతటి గౌరవం, అభిమానం పెంచుకున్నారు అమ్మ వాళ్ళు. ఆయన నాకు అందిస్తున్న చేయితో కూడా ఆయన పట్ల వారికి ఉన్న అభిమానానికి ఒక కారణం. నా కళా జీవితానికి సంబంధించి అంకుల్ ఈ కొద్ది వ్యవధిలో ఎంతో చేశారు. పేరున్న టీవీ ఛానల్స్తో ఒప్పందాలు చేసి నెలకు 2 ఎపిసోడ్స్ చొప్పున రికార్డింగ్ చేయిస్తారు. దాంతో నృత్య సంగీతాలకు ప్రాధాన్యత ఉన్న అరగంట ఎపిసోడ్స్కి అమ్మతో కలిసి కళాఖండాలే సృష్టించగలుగుతున్నాను. ఈ ఎపిసోడ్స్కి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందన, ప్రోత్సాహం లభిస్తున్నాయి. సాంప్రదాయ సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం వల్ల నాకు ఆర్థికంగా కూడా స్థిరత్వం వచ్చింది. ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అంతటా నా నృత్య ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. నృత్య కళాకారిణిగా పై స్థాయిలో గుర్తింపు అందుకోగలిగాను. ఈ మధ్యనే నాకు సన్మాన సభలు, ప్రతిష్టాత్మకంగా స్వర్ణ కంకరణ, బహుకరణ కూడా జరిగాయి. ఆర్ట్స్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతూ స్వామినాథన్ పిళ్ళే వద్ద భరతనాట్యం, హంసగారి వద్ద మోహిని అట్టం నేర్చుకుంటున్నాను. నా షూటింగ్ డేట్స్, ప్రోగ్రామ్ షెడ్యూలు మేనేజ్ చేసి నా అకౌంటింగ్ చూడటానికి మూర్తి అనే మేనేజర్ని పనిలో పెట్టారు అంకుల్. అంతటితో ఊరుకోలేదు ఆయన. 2 వారాల క్రితం నా పుట్టినరోజుకి నా చేత మంచి కారు కొనిపించారు. పేమెంట్స్ చేసుకోగల స్తోమత బేషుగ్గా ఉందంటూ నచ్చజెప్పారు. ఆయన ప్రోత్సాహానికి, మా సంతోషాలకి మనసులోనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంకుల్ మా ఫ్యామిలీకి వెన్నుదన్నులుగా ఉండి సహాయపడుతూ ఉంటే రాణి మాత్రం జగదీష్ మీద ధ్యాసతో మా అందరినీ ఎక్కువ ఇబ్బంది పెట్టిందని తలుచుకుంటే చాలా కోపం వస్తోంది. తరచూ ఢిల్లీకి ప్రయాణాలు చేయటాన్ని వ్యాపకంగా పెట్టుకుంది. రాణి గుర్తు రాగానే నాకు తెలియకుండానే నా పిడికిలి బిగుసుకుంది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఇక ఉన్నట్టుండి కంపార్ట్మెంట్లో ఏదో విరిగినట్టుగా పెద్ద చప్పుడు అవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అమ్మ కూడా చటుక్కున లేచి కూర్చుంది. చూస్తే వినోద్ తన బెర్త్ మీద నుంచి కింద గెంతాడు. ఉలిక్కిపడ్డ నన్ను చూసి, సారీ, అన్నిటికీ భయపడతారేంటి, మళ్ళీ బెర్త్ మీదకెక్కేంతవరకు ఆగండి మరి, నవ్వుతూ అక్కడి నుంచి కదిలాడు. ఇక గుంటూరులో ట్రైన్ దిగి ఇల్లు చేరేటప్పటికీ అమ్మమ్మ, తాతయ్య ఎదురు చూస్తూ ఇంటి ముందు వరండాలో ఉన్నారు. 2-3 ఏళ్లలో పిల్లలు ఎంతగా ఎదిగారు అంటూ మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు. వెళ్ళి స్నానం చేసి రండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం, అన్ని గదులు మీవే, మీకోసం రేవతి వాళ్ళ కుటుంబం మొత్తం ఈ వారం రోజులు ఇక్కడ పనిచేస్తారు, అన్నీ చెప్పి చేయించుకోండి అన్నారు తాతయ్య. ఇక 2 రకాల టిఫిన్లు చేయించింది అమ్మమ్మ. నాన్న కోసం కిచిడి, వెజిటబుల్ ఆమ్లెట్, అందరికీ ఇడ్లీ సాంబార్, వినోద్కి ఇష్టమని జున్ను. అమ్మమ్మ నీ వంట బెస్ట్, నాకు దహీ వడ, పెసరట్టు, మురుకులు, గులాబ్ జామ్ కూడా చేస్తావా అడిగాడు వినోద్ అమ్మమ్మని. తప్పకుండా మనవడా అంది నవ్వుతూ అమ్మమ్మ. కబుర్లు చెప్తూ అందరికీ అన్నీ వడ్డించసాగింది. మొన్న డిసెంబర్ 12న 19 ఏళ్ళు నిండాయి కదా చంద్రకళకి. పంజాబీ డ్రెస్సులు సరే బాగానే ఉన్నాయి, దానికోసం పట్టు పరికిణి, ఓణీలు కొనిపెట్టాను. ఏకంగా చీరలు కట్టినా అందంగా ఉండే అంత ఎదిగిందిగా, నీలాగానే ఉంది శారదా,
కాకపోతే వాళ్ళ నాన్న రంగు వచ్చిందిలే అంది అమ్మమ్మ నా వంక చూస్తూ. మీ రాగం తానం పల్లవి ఎంత బాగుందని సీరియల్గా రావటంతో మన వాళ్ళందరూ కూడా చూశారు. చాలా గర్వంగా ఉందమ్మా చంద్రమ్మ అన్నారు తాతయ్య. నాకు సంతోషం అనిపించింది. అమ్మమ్మ సరదాగా కబుర్లు చెప్తూనే ఉంది. ఒకరోజు అమ్మ వాళ్ళని మామయ్య వాళ్ళని కూర్చోబెట్టి వ్రతం చేయించాలని, ఒకరోజు అందరం అమరావతి గుడికి వెళ్ళాలని ఆమె ఏర్పాట్లు చేసిందట. మనది ఆనాటి బంగళా మీకు తెలిసిందేగా. ఎన్నో గదులు, అందరికీ తలా ఒక గదిలా ఏర్పాటు చేసేసాం. హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంత్రానికి జగదీష్ వాళ్ళు వచ్చేస్తారు అన్నారు తాతయ్య. టిఫిన్లు అయ్యే సమయానికి టైలర్ వచ్చాడు. అంత పెందరాలే టైలర్ని పిలిపించి నా కొలతలు కూడా ఇప్పించింది అమ్మమ్మ. ఇక మధ్యాహ్నం భోంచేసి నా కంప్యూటర్లో కాసేపు ఈమెయిల్స్ చూసుకున్నాను. నాకు ల్యాప్టాప్ లేదని రాణి అందరిలో గేలి చేసిన సంఘటన ఎన్నటికీ మరవలేను. ఆ సంఘటన జరిగిన వారంలోగానే నాన్న నాకు ల్యాప్టాప్ తెప్పించడం, నన్ను యోగా శిక్షణలో పెట్టడం, భూషణ్ అంకుల్ నాకు చక్కని వెబ్సైట్ని డిజైన్ చేయించడం చకచకా జరిగాయి. మరి ఆ ఒక్క సంఘటన వలన ఈనాడు నేను యోగా స్థాయి 3 పూర్తి చేశాను. వెబ్సైట్ వల్ల కళారంగాన నా కార్యకలాపాలు అనుసరిస్తున్నవారు, అభిమానులు అసంఖ్యాకంగా పెరిగిపోతున్నారు. విక్రమ్, కవితలు నాతో నిత్యం సంభాషిస్తూ మంచి స్నేహితులయ్యారు. ఏమైనా రాణి వైఖరి వల్ల నాకెంతో మేలు కూడా జరిగినందుకు ఇప్పటికీ ఓ రకంగా సంతోషిస్తూ ఉంటాను. నాలోని నృత్య కళకు ప్రేక్షకుల నుంచి ఆదరణే కాదు, తేజస్విని గారు, విక్రమ్ వంటి వారి స్నేహాన్ని కూడా పొందగలుగుతున్నాను. నా జీవితంలో డ్యాన్స్ తప్ప మరో కోణమే లేదు మరి అని తలుచుకుని నవ్వొస్తుంది. కంప్యూటర్ మూసేసి పుస్తకం చదువుతూ పడుకోగానే నిద్ర పట్టేసింది. ఇక ఎంత గాఢంగా నిద్రపోయానో. మెల్లగా కళ్ళు తెరిచి చూసేటప్పటికీ సాయంత్రం 6 అయింది. వినోద్కి వేరే గదున్నా నా ఎదురుగా దివాన్ మీద అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు. బద్ధకంగా అనిపించినా లేచి బయటకు వచ్చి చూస్తే అందరూ ముందు వరండాలో ఉన్నారు. వెళ్ళి అమ్మ పక్కన కూర్చోగానే నాకు కాఫీ అందించింది ఆయమ్మ రేవతి. ఇదిగో నీ పరికి నీ ఓణీలు కూడా వచ్చేసాయి, చక్కగా ఉన్నాయి, ట్రై చెయ్యి అంది అమ్మ తన పక్కన్న ప్యాకెట్ అందిస్తూ. ఇక కొత్త బట్టలు వేసుకొని చూశాక మొహం కడుక్కుని వంటింట్లో ఉన్న అమ్మమ్మ వద్దకు వెళ్ళాను. ఏమైనా సాయం కావాలా అమ్మమ్మ అని అడిగాను. నీ బట్టలు వచ్చాయిగా, వేసి చూసావా అడిగింది అల్మరాలోంచి స్టీల్ గ్లాసులు తీస్తూ. చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి చెప్పాను. ఇంట్లో వ్రతం జరిగేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకో, చక్కగా కొందన బొమ్మలా ఉంటావు. అత్తయ్య వాళ్ళకి, జగదీష్కి మనసుల్లో నువ్వు తప్ప ఎవరూ ఉండకూడదు అంటూ దగ్గరికి వచ్చి తల మీద ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకి కాస్త ఆశ్చర్యపోయాను కూడా. తరచుగా ఫోన్ చేసి అత్తయ్యతో అలాగే జగదీష్తోనూ మాట్లాడు అంది. మాట్లాడుతూనే ఉన్నావులే అమ్మమ్మ అన్నాను. ఒట్టి మాటలతో ఏమవుతుంది, ఈ మధ్య మీ ఫ్రెండ్ అంటగా, అదే భూషణ్ కూతురు రాణి, ఓ మారు వాళ్ళ అమ్మతో, మరో ఒక్కతే ఢిల్లీ వెళ్ళిందటగా. జగదీష్ వెంటబెట్టుకుని ఆ అమ్మాయికి ఊరంతా తిప్పి చూపించారట. వీళ్ళిద్దరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారట. ఇదంతా వాడే నాకు చెప్తాడు. అలా వాడు చెప్తాడని కూడా మణికి తెలుసు. మీ మణత్తయ్య కూడా ఆ రాణి వాళ్ళమ్మతో తెగ రాసుకు పూసుకు తిరుగుతున్నట్టున్న అనుమానం. క్షణం ఆగింది అమ్మమ్మ. ఆ పిల్లవాళ్ళు డబ్బున్నోళ్ళు, బరి తెగించి మనుషుల్ని కట్టిపడేసుకుంటారు, ఎవరిని నమ్మలేం. మళ్ళీ అమ్మమ్మ. ఎవరు దేనికి నమ్మలేనంటున్నావు అంటూ వచ్చిన అమ్మకి రాణి వాళ్ళు ఢిల్లీ వెళ్ళటం సంగతి మళ్ళీ చెప్పసాగింది అమ్మమ్మ. నేను ఆలోచనలో ఉండిపోయాను. మొన్న మధ్యన కూడా రాణి ఒక్కతే ఢిల్లీ వచ్చిందని జగదీష్ చెప్పగా విని నవ్వాలో కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మేము డ్యాన్స్ ప్రోగ్రాంకి ముంబైలో ఉన్నాం. అవన్నీ మాకు తెలిసిన విషయాలే అమ్మమ్మకి జవాబుగా అమ్మ. ఇంతలో బయట నుంచి హడావిడి పలకరింపులు వినపట్టడంతో నా ఆలోచనల నుంచి బయటపడ్డాను. అమ్మమ్మతో కలిసి హాల్లోకి వెళ్ళాం. ఇక అత్తయ్య మామయ్య లోనికి వస్తూ కనపడ్డారు. ఎదురెళ్ళి పలకరించాను. మన అత్తయ్య నన్ను దగ్గరికి తీసుకుంది. గుర్తుపట్టలేనంత ఎదిగిపోయావుగా నాతో అంటూ, ఏం శారదా, ఏం పెడుతున్నావేంటి పిల్లలకి అంది అమ్మతో నవ్వుతూ. ఏమ్మా బాగున్నావా, మీ అమ్మంత పొడవుగా ఉన్నావుగా ఇప్పుడు, ఇంకా పొడవైతే కృష్ణుడు వేషం వేయాల్సిందే నవ్వారు మామయ్య నా తలపై తాకి. వెనకాలే పని వాళ్ల చేత సూట్ కేసులు పట్టించుకుని వినోద్తో కబుర్లు చెప్పుకుంటూ లోనికి వచ్చాడు జగదీష్. అమ్మ భుజాల చుట్టూ చేయి వేసి హలో అత్తయ్య అన్నాడు. నాన్న చేయి అందుకుని ఎలా ఉన్నారు మావయ్య అంటూ పలకరించాడు. అమ్మమ్మ వాళ్ళతో కూడా పలకరింపులు అయ్యాక నాకు దగ్గరగా వచ్చాడు. ఈజ్ ఇట్ చంద్ర? నా ముఖంలో మొహం పెట్టి చూశాడు. ఎవరో మోడల్ అనుకున్నాను, అందుకే అక్కడే ఉండిపోయాను.
నవ్వుతూ నా భుజం తట్టి హలో చంద్ర అన్నాడు. అందరూ నవ్వారు. నిన్ను కూడా మేము గుర్తుపట్టలేదు జగదీష్. అత్తయ్య అంటూ నువ్వు దగ్గరికి రాబట్టి కానీ లేకపోతే తెలిసేది కాదు. నీ జీన్సు గోటి చూసి ఎవరు ఈ కౌబాయ్ అనుకున్నాం. అమ్మ జోక్ వేసింది. నేను కూడా నవ్వాను. పోనీలేండి, నా మనవలు పెద్దవాళ్ళయ్యారు, అందరూ ఎదిగారు అంది అమ్మమ్మ. నేను కూడా నా అమ్మమ్మ పొడుగయ్యానా అడిగాడు వినోద్. అందరిలోకి అందగాడు మాత్రం వినోద్ బాబే అంది అమ్మ జవాబుగా. పదండి అమ్మ, మీరంతా రూముల్లో సామాన్లు ఇచ్చి స్నానాలు కానిచ్చిరండి, కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయొచ్చు అన్నారు తాతయ్య. అమ్మ చేతి వంట ఆస్వాదిస్తూ భోజనాలు చేసి అర్ధరాత్రి దాటే అంతవరకు అందరం కబుర్లు చెప్పుకున్నాం. మరునాడు పొద్దున్నే లేచి త్వరగా టిఫిన్లు కానిస్తే ఊరు తిరిగి వద్దామన్నాడు జగదీష్. అదండి ఈరోజు భాగం ఇంతటితో సమాప్తం. మీరు ఇక ముందు కూడా ఈ వేదిక సీరియల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ శ్రీనివాస్. థ్యాంక్ యూ.